వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఆ మాంసం బంగారంతో సమానం, అంత విలువైంది. ఏంటి మాంసం బంగారంతో సమానం అనుకుంటున్నారా? మనకు తెలిసి గొర్రె మాంసం కాస్ట్ ఎక్కువ అనుకుంటుంటాం, కానీ ఈ మాంసం అంతకంటే విలువైందంట. ఈ విషయానికి వచ్చే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. బొద్దింక చూడంగానే అమ్మో కాక్రోచ్ అంటే ఎగిరిపడే వాళ్ళు ఉన్నారు. ఇంకా అది ఇంట్లో ఎక్కడ కనిపించినా దాన్ని హిట్తో కొట్టి చంపేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మాంసానికి ఈ బొద్దింకకి ఒక రిలేషన్ ఉందండోయ్. అది ఈ వివరాల్లో తెలుసుకుందాం. మన దేశంలో గొర్రెలు, కోళ్ల పెంపకం లాగానే కొన్ని దేశాల్లో బొద్దింక పెంపకం కూడా చేస్తున్నారు. బొద్దింకలను పెంచి మంచి ధరకు విక్రయిస్తున్నారు. రాబోయే కొన్నేళ్లలో ఇతర నాన్ వెజ్ వినియోగం మాదిరిగానే బొద్దింక వినియోగం కూడా పెరగవచ్చని అంటున్నారు. ప్రస్తుతం దాదాపు 6000 కీటకాలను తినేందుకు ఉపయోగిస్తున్నారు. బొద్దింకలు కూడా ఈ శ్రేణికి చెందుతాయి. 2030 నాటికి సుమారు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక రకాల జంతువులు, కీటకాలను ఆహారంగా తీసుకుంటారు. అందులో బొద్దింక ఒకటి. చైనా, ఆఫ్రికా దేశాల్లో బొద్దింకలను ఆహారంగా ఉపయోగిస్తారు. వాటిలో ఉండే కొన్ని పోషకాలే ఇందుకు కారణం. అందుకే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో బొద్దింకలు బంగారంతో సమాన ధర పలుకుతున్నాయి. చేపలు, మేకలు, కోడిలో ప్రోటీన్ కంటెంట్ ఉన్నట్లే బొద్దింకల్లో కూడా ప్రోటీన్ కంటెంట్ కలిగి ఉంటుంది. 14% ప్రోటీన్ బొద్దింకలలో ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగా చైనా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో బొద్దింకలను ఆహారంగా ఉపయోగిస్తారు. బొద్దింకలకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో కొందరు ఈ పురుగును పెంచే పనిలో పడ్డారు. ఆఫ్రికాలోని టాంజానియాలో బొద్దింకలు సమృద్ధిగా పెరుగుతాయి. ఇక్కడ 1 కేజీ బొద్దింకలు 5 యూరోలకు విక్రయిస్తున్నారు. ఇక్కడ బొద్దింక పెంపకందారులు చాలా మంది ఉన్నారు. బొద్దింక నూనె ఉత్పత్తి కూడా జరుగుతోంది. ఉగాండా, ఆఫ్రికా ప్రజలు బొద్దింక ప్రధాన ఆహారంగా మారుతుందని ఎదురు చూస్తున్నారు. బొద్దింకను కొందరు గిరిజనులు తమ ప్రధాన ఆహారంగా భావిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద బొద్దింక ఉత్పత్తి కర్మాగారం చైనాలోని జిచాంగ్లో ఉంది. ఇక్కడ బొద్దింకలు ఏ సహాయంతో ఉత్పత్తి చేయబడతాయి. ఈ దేశంలోని రెస్టారెంట్లలో బొద్దింకలకు ప్రత్యేక వంటకం కూడా ఉంది. ఇది కాకుండా బొద్దింకలను ఔషధాలు, సౌందర్య సాధనాల ఉత్పత్తిలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. అందుకే బొద్దింకకు గిరాకీ ఎక్కువగా ఉండడంతో మార్కెట్లో బంగారం ధర పలుకుతోంది.